వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులు కౌలు రైతులకు సైతం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు యాసంగి రైతు బంధు కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం రాజ్ గోపాల్పేట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను హరీష్ రావు పరిశీలించారు. వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని తెలిపారు. నంగునూరు మండలంలో 11 గ్రామాల్లో దాదాపు 5,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. 2,500 ఎకరాల హార్టికల్చర్ పంటలు కూడా నష్టపోయాయని తెలిపారు. మొన్న ఉదయం పూట వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండిచేయి చూపింది. నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది. అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చినకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి మాటలు కోటలు దాటుతున్నాయి. రుణమాఫీ అయిపోయింది అంటుండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అయ్యా బట్టి విక్రమార్క గారు రండి, మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు, నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. రామయ్య మృతి వార్త తెలిసినా తీవ్ర విచారానికి లోనయ్యానన్నారు. ఒక వ్యక్తిగా ఉండి పర్యావరణ పరిరక్షణకు 1,000,000 మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం అని ఆయన సేవలను కొనియాడారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు అన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. సవి దృష్ట్యా తాగునీరు, శానిటరీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు, శానిటైజేషన్ వ్యవస్థపై ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం ఉదయం 6 గంటల నుంచి మున్సిపాలిటీల్లో పర్యటించాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. డ్రైన్లలో పూడికతను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఇక నుంచి మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి పాటు రీజనల్ డైరెక్టర్లు, కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, నిర్వహణ, ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లో గౌడిగూడ నుంచి హనుమాన్ భారీ శోభయాత్ర ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రారంభమైన హనుమాన్ శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 17,000 మంది నగర పోలీసులు, 3,000 మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు, 800 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. గౌలిగూడలో మొదలైన హనుమాన్ శోభయాత్ర థర్డ్ బంద్ లో పూర్తవనుంది. హనుమాన్ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ లో గౌడిగూడ నుంచి హనుమాన్ భారీ శోభయాత్ర ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రారంభమైన హనుమాన్ శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 17,000 మంది నగర పోలీసులు, 3,000 మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు, 800 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. గౌలిగూడలో మొదలైన హనుమాన్ శోభయాత్ర థర్డ్ బంద్ లో పూర్తవనుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. కీర్తి, హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో శోభయాత్ర మొదలైంది. దీంతో అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాళ్ళని సూచించడం జరిగింది. ఈ రోజు గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలయ్యే ఈ శోభాయాత్ర నగరంలో 12 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రాత్రి 8 గంటల తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ముగింపు చేయనున్నారు. యాత్రను పురస్కరించుకొని 3 కమిషనరేట్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాని పొడవున సుమారు 20,000 మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారని సీసీ కెమెరాలు, డ్రోన్లు, యాత్ర కొనసాగే తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు బాగా పనిచేయేందుకు వాళ్ళు సన్నద్ధమయ్యారు. ఈ యాత్ర కొనసాగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీబౌలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ కోటి క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్, రామ్ కోటి క్రాస్ రోడ్, కాచిగూడ క్రాస్ రోడ్, నారాయణగూడ, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్, బ్యాంక్ సైడ్ నుంచి సాగా టూల్స్, కవాడిగూడ, సిజిఓ టవర్స్, బన్సిలాల్ పేట్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా, ఉజ్జయిని, మహంకాళి టెంపుల్, పాతారాం గోపాల్ పేట, పిఎస్ ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ల మీదుగా తాడ్బండ్ కు చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ఈ శోభయాత్ర సాయంత్రం 8 గంటలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మద్యం దుకాణాలు కూడా బంద్ చేయడం జరిగింది. హనుమాన్ జయంతి పురస్కరించుకొని భాగినను నిర్వహించి ఈ వీర హనుమాన్ శోభయాత్ర సందర్భంగా జిహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని అధికారులు నిన్ననే ఆదేశాలు జారీ. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి మద్యం అమ్మవద్దని పోలీసులు సూచించారు. మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ విధంగా దారి కూడా మళ్లింపు చేయడం జరిగింది. అఫ్జల్గంజ్ నుంచి శంషీర్ షేర్ హోటల్ మీదుగా కుత్తిబౌలికి వెళ్లే వాహనాలను గౌలిగూడ చమాన్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లేదా సిబిఎస్ వైపు మళ్లిస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ రంగమహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెళ్లే వారిని పుత్లిబౌలి క్రాస్ వరకే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అయితే శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత చాదర్ ఘాట్ క్రాస్ రోడ్ నుంచి పుత్లిబౌలి క్రాస్ రోడ్ వరకు వచ్చే వాహనాలను కూడా రంగమహల్ వై జంక్షన్ నుంచి సిబిఎస్ వైపు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అయితే పుత్లిబౌలి దాటి ఆంధ్ర బ్యాంక్ వైపు వెళ్తున్న సమయంలో జిఓపి నుంచి కోటి వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారని చెప్పి మనకు సమాచారం అందింది. శోభాయాత్ర కాచిగూడ క్రాస్ రోడ్ చేరే సమయంలో వాహనాలను బడిచౌకి, బర్కత్పురా వైపు మళ్లిస్తున్నారు. యాత్ర రామ్కోటి చౌరస్తా చేరే సమయంలో బర్కత్పురా చమాన్ నుంచి
వైఎంసీఏ వైపు వెళ్లే వాహనాలను క్రౌన్ కేఫ్ కాచిగూడ క్రాస్ రోడ్ నుంచి మళ్లిస్తున్నారు. వైఎంసీఏ క్రాస్ రోడ్ దాటిన తర్వాత కూడా ఆజామాబాద్ నుంచి ట్రాఫిక్ ను విఎన్జి క్రాస్ రోడ్ క్రౌన్ కేఫ్ వైపు మళ్లిస్తున్నారు. ప్రస్తుతం అయితే హనుమాన్ శోభయాత్ర నారాయణగూడ చౌరస్తా చేరిన తర్వాత కూడా ముషిరాబాద్ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలను రామ్నగర్ టీ జంక్షన్ మెట్రో కేఫ్ వైపు మళ్లిస్తారు. ఈ విధంగా హిమాయత్ నగర్ నుంచి వై జంక్షన్ నుంచి నారాయణగూడ వెళ్లే వారిని కూడా హెచ్పి పెట్రోల్ బంక్ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ మీద నుంచి మళ్లిస్తున్నారు. ఫ్లైఓవర్ కింద నుంచి ట్రాఫిక్ ను అనుమతించకూడదని వాళ్ళు ఆంక్షలు విధించారు. ఇంకోటి నుంచి వైఎంసీ వైపు వెళ్లే వారు ఈడెన్ గార్డెన్ వైపు వెళ్లాలని చెప్పి సూచనలు జారీ చేశారు. శోభయాత్ర బాకారం బ్రిడ్జ్ వరకు చేరిన తర్వాత సర్బల్ మైదానం నుంచి కవాడిగూడ వెళ్లే వారు కూడా సెయిలింగ్ క్లబ్ నుంచి టీ జంక్షన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వైపు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు బ్రేక్ పడింది. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో కంకణాల విషయంలో శాశ్వత వంశపార్యంగా యాజ్ఞికులు అర్చకులు మధ్య వివాదం తలెత్తింది. స్వార్థ విభేదాల కారణంగా బ్రహ్మోత్సవాల మొదటి ఘట్టం అంకురార్పణ కార్యక్రమం నిలిచిపోయింది. నిర్వహణలో అంటకం కలగడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈవో శ్రీనివాసరెడ్డి చెప్పినా లెక్క చేయడం లేకుండా అంకురార్పణ కార్యక్రమాన్ని ఆపేశారు. దీంతో యాజ్ఞికులు టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలగజేసుకుని తమ స్థానాన్ని నిలబెట్టాలని కోరారు. వాళ్ళు ఒక్కరే కట్టుకుంటున్నారు. పదమాలు కట్టుకోవాల్సిందే, కట్టాల్సిందే, కట్టాల్సిందే. రోడ్డు ఎప్పుడు లేదు కంకణాలు అక్కడ కట్టడం, కడితే ఇక్కడ కట్టాలి, లేకుంటే లేదు అయ్యేది అవుతుంది. ఇంకా పో అంటే ఎప్పుడన్నా కట్టినాం అక్కడ కంకణాలు చూపించాయా? ఊరితో మాట్లాడి మమ్మల్ని అసలు వంశపారంపర్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. వాళ్ళు మొత్తం కట్టుకోవాల్సిందే, వాళ్ళు ఒక్కరే కట్టుకుంటున్నారు. పదమాలు కట్టుకోవాల్సిందే, కట్టాల్సిందే. లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా మా పెద్దవాడు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు తరతరాలుగా అంటే పెద్దవారి నుంచి మేము ఇప్పుడు చేస్తూ వస్తున్నాము. ఈనాడు మా అన్నదమ్ములు మేము అందరం కలిసి చేస్తూ ఉన్న సందర్భంలో రాత్రి స్వామివారి కార్యక్రమంలో అంకురార్పణ కార్యక్రమాన్ని శ్రీపతి అపనాచార్యులు ఆపివేశారు. మీరు వద్దు, మీరు రావద్దు, నేనే చేసుకుంటానని చెప్పి మా యొక్క వంశాన్ని మమ్మల్ని ఎవరిని రానియకుండా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆపివేశారు. ఇది పెద్దవారు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా దయవుంచి మా యొక్క కార్యక్రమం ఈ యొక్క స్వామివారి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. రైట్ దేవిక, దక్షిణ సింహాచలంగా పేరుపడ్డ మార్కాపురం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రెండు కుటుంబాల మధ్య, అర్చకుల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుతో బ్రహ్మోత్సవాల అంకురార్పణ కూడా చేయని దుస్థితిలో ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు గత 4 సంవత్సరాల నుంచి ఈ భాగాల విషయంలో అంటే 6 నెలలు ఒకరు, 6 నెలలు ఒకరు, లేదా సంవత్సరం ఒకరు ఈ గుడి వంతు చేయాలని చెప్పి గతంలో పూర్వీకుల నుంచి వస్తున్న భాగాల విషయంలో కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఒకే వారసుడు, ఇంకో కుటుంబంలో 3 వారసులు ఉన్నారు. ఈ వారసుల మధ్య తలెత్తినటువంటి విభేదాల కారణంగా ఈ రోజు అంకురార్పణ జరగాల్సినటువంటి బ్రహ్మోత్సవాలకి ఈ అర్చకుల వల్ల స్వామివారికి కనీస నివేదన లేని స్థితికి కూడా వచ్చింది. ఈవో గుడికి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ దీంట్లో కలగ చేసుకున్నా గానీ ఈవోను కూడా అర్చకులు లెక్క చేయకుండా మా భాగాలు పంచిచ్చి మాకు ఈ రోజుతోనే ఒకటించితేనే మేము దేవుడి దగ్గరికి వస్తాము, లేదంటే గుడి తలుపులు తీయము అని చెప్పి గుడి తలుపులు కూడా వేసిన పరిస్థితి అయితే నెలకొనుంది. దీంట్లో భక్తులతో మటుకు కోపోద్రక్తులతో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. బ్రహ్మోత్సవాలు అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత పవిత్రమైనవి. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని మొక్కుబళ్ళు చెల్లించుకునే పరిస్థితులు ఈ బ్రహ్మోత్సవాల్లో ఉంటాయి. దక్షిణ సింహాచలం అని మంచి పేరు గాల్చినటువంటి మార్కాపురం టెంపుల్లో ఈవో ఎంత ప్రయత్నించినా గానీ, ఎండోమెంట్ ఆఫీస్ ఎంత ప్రయత్నించినా గానీ అర్చకులు మాట వినడం లేదని స్థానికులు అంటున్నారు. దీన్ని రాజకీయ కోణం ఉందా, లేదంటే అర్చకుల మధ్య విభేదాలు ఏదైనా సరే ఒక పొలిటికల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్పించుకొని దీన్ని ఇప్పటికైనా ఈ రోజుతో అయినా ఈ వివాదానికి సమాప్తం చెప్పి
గుడి తలుపులు తెరిపించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి స్వామివారి యొక్క కార్యక్రమాలు యథావిధిగా జరిపించాలని భక్తులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో వైకాపా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్కు గూడూరు పోలీసులు నోటీసులు పంపించారు. శ్రీనివాస మైన్లో అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయలు క్వార్జ్ అక్రమంగా దోచేస్తున్నారని పలువురు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ మేరిగా గిరిధర్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మైన్ సందర్శనకు వెళ్లారు. ఈ మైన్ సందర్శన చేయాలంటే ప్రభుత్వ అనుమతి కానీ ఏడీ మైన్స్ అనుమతి కానీ ఉండాలని పోలీసులు తెలిపారు. అనుమతులు లేని కారణంగా భారత న్యాయ సంహిత శిక్షణ వృత్తి సెక్షన్ 168 కింద ఎస్ఐ మనోజ్ కుమార్ నోటీసులు అందించి హౌస్ అరెస్టు చేశారు. దీంతో గూడూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా వాళ్ళకి నష్టం కలగకుండా వాళ్ళకి ఎంతైనా మీరు సహకరించండి, ఏం కాదమ్మా. మా వాడిని ఇబ్బంది పెడుతూ వాళ్ళు సహకరించడం అనేది చట్టరీత్యా నేరం. నాకు చట్టానికి ఇంత గొప్పగా చెప్పారు కదా, మీరు ఆ చట్టాన్ని ఇంట్లోకి రావాలంటే నేను అడిగి వచ్చాను. అవునవును, బయట ప్రైవేట్ ప్రాపర్టీలోకి మనం వెళ్ళాలన్నా అసలు దాంట్లో ఎవరికి ప్రైవేట్ అని వాళ్ళకు నేనేమంటాను కరెక్టే. నేను మాది అనే కాగితం తెమ్మంటున్నాం. ఇప్పుడు దీన్ని నా దగ్గర ఉంది కదా, వాళ్ళది కాదు, సెంట్రల్ వాళ్ళది ఇవ్వాలి. ఏడీ గారికి ఏమి ఇది వస్తుంది, సెంట్రల్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు, వేలం పెట్టాలి. 20 సంవత్సరాల తర్వాత దాన్ని వేలం పెట్టాలి. అందరూ తెలిసిన సత్యం. కోర్టుకి వేసున్నాం. ఇక్కడ మమ్మల్ని చేస్తారు, కోర్టులో రేపు డెసిషన్ వస్తుంది కదా. ఈ లోపల లూటీ చేసేస్తామంటే ఎట్లా? లూటీని ఆపమని మనం చెప్పేది. లూటీని ఆపడు కాగితాలను చూపించమనండి. ఒక ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధి నేను అడగొచ్చు కదా. నేను రేపు దాంట్లో కూడా పెడుతున్నాం కదా, అసెంబ్లీలో కూడా పెడుతున్నాం కదా. మైనింగ్ ఆయన మంత్రిగానే జవాబు చెప్తారు కదా అక్కడ. అది చూడాలి కదా. ఇప్పుడు ఇవన్నీ నేను ప్రశ్నించాలంటే నేను వెళ్ళి చూడాలి కదా. అక్కడ కూడా బోనస్ లేదు. విశాఖ అనకాపల్లి జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద లారీని ఇషన్ బాక్స్ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుంచయింది. తుని వైపు నుండి అనకాపల్లి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం అంతా ఎండ మండిపోగా సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కుమ్ముకున్నాయి. ఈదరుగాలులకు తోడు దుమ్ము ధూళి గాలుల్లోకి లేచింది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో గాలి దుమారం మొదలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈదరుగాలులు చాలా ప్రాంతాల్లో చిరుచల్లులు కురిశాయి. బలమైన గాలుల వల్ల చాలా చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రాజధాని నగరంలో చాలా ప్రాంతాలు ఆధాకరంగా మారాయి. ఆకాశంలో నల్లటి మేఘాలతో రాజధానిలో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణ పరిస్థితి దారుణంగా మారడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నడిచే 15 విమానాలను దాడి మళ్లించారు. అలాగే చాలా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. రాత్రంతా వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశాయి. రాత్రి 9 గంటల వరకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని ఐఎండీ తెలిపింది.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.